అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు అలానే కొన్ని శుభవార్తల గురించి తెలుసుకుందాము. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ, కలెక్టరేట్ అలా ఆఫీసుల చుట్టూ తిరగాలి కదా. అలాంటి అవసరం లేకుండా ఎలా అప్లై చేసుకోవాలనే దాని మీద కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను. అలానే మనకి రేపటి నుంచి పిల్లలకి ఆధార్ కార్డులు అనేది ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అది ఎలా ఏంటి అప్లై చేసుకోవాలనేది కూడా తెలియజేస్తాను. అలానే మరో విషయం ముఖ్యంగా ఏంటంటే సచివాలయంతో పాటు పంచాయతీలను కూడా ప్రక్షాళన చేయించాలని పవన్ కళ్యాణ్ గారు అయితే కీలక ఆదేశాలు చేశారు. దాని మీద కూడా మొత్తం క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వాసులకు చంద్రబాబు సారథ్యంలోనే కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. త్వరలోనే వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ అంటే బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు ధృవీకరణ పత్రాలు అందించేందుకైతే సన్నాహాలు అయితే చేస్తుంది. తొలుత తెనాలిలో దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి పరిశీలించాలని నిర్ణయించింది. త్వరలో దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారైతే వెల్లడించారు. సోమవారం అమరావతిలో ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన వాట్సాప్ గవర్నెన్స్ ఏపీసీఆర్ఎస్ అమలుపై ఆర్టీజీఎస్ వేదికగా ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ క్రమంలోనే డేటా ఇంటిగ్రేషన్ సహా సాంకేతిక సవాళ్లను సైతం పరిశీలించనున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వ సేవలు మరింత సరళతరం చేసి అంటే చాలా ఈజీగా అన్నీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రజలకు ముంగిటికి ఉంచాలని చంద్రబాబు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ధాన్యం పండించిన రైతులు వాటిని సులువుగా విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే, అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో జనన మరణ డెత్ సర్టిఫికేటు అలాగే బర్త్ సర్టిఫికేటు మనం తెచ్చుకోవడానికి పత్రాలకు వాట్సాప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించటంపై సార్వత్రిక హర్షం అయితే వ్యక్తమవుతుంది. ఇలా ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని సులువుగా వారికి అందించేందుకు ఈ ప్రభుత్వం పలు సన్నాహాలు చేస్తుంది. మరోవైపు గత ఏడాది డిసెంబర్ 2వ వారంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో కుల ఆదాయ ధృవి అంటే ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ పత్రాలు సహా వివిధ ధృవీకరణ పత్రాలను పొందడానికి వాట్సాప్ను ఉపయోగించే కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే తెలిపారు. పౌరుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడంతో పాటు ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని పర్యవేక్షించడానికి ఏఐతో పాటు డిప్టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించాలని సూచించారు. అలాగే రియల్ టైం సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇతర విభాగాలలో పరస్పరం అనుసంధానించడంతో పాటు సమర్థవంతమైన పరిపాలనను అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని అన్ని శాఖ అధికారులకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆ క్రమంలోనే కుల ఆదాయ అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ పత్రాలను పొందడానికి వాట్సాప్ను ఒక వేదికగా మార్చే విధంగా వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆయన సూచించారు. ఇక ఆధార్ సేవలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లాలన్నారు. అవసరమైన కిట్ల కొనుగోలు కోసం అయితే 20 కోట్ల నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంజూరు చేసిన విషయం విదితమే, అందరికీ తెలిసిన విషయమే. ఇది మనకు అయితే మనం చాలామంది కూడా డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందండి. అది దృష్టిలో పెట్టుకొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరికీ చాలా సులభంగా అందాలని ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు మనందరికీ కూడా. ఈ విధంగా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అనేది వాట్సాప్లో రాబోతుంది. ఇది అందరికీ కూడా తెలిసేటట్టుగా మన వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుంచే పిల్లలకైతే ఆధార్ కార్డులు అయితే ఇవ్వటం ఆపారు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా అప్లై చేసుకోవాలి, వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది కూడా నేను ఇప్పుడు క్లియర్గా తెలియజేస్తాను. మన దేశంలో పౌరసత్వ గుర్తింపునకు ఆధార్ కార్డు కీలకం.
ఈ దేశ పౌరుడిగా గుర్తింపు పొందాలంటే ఆధార్ నమోదు తప్పనిసరిగా కావాల్సిందే. అందుకే పిల్లలకు సైతం బ్లూ కలర్ ఆధార్ కార్డు జారీ చేస్తుంటారు. దీనినే బాలల ఆధార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి పిల్లల బయోమెట్రిక్ అవసరం లేదు. కేవలం పిల్లల యొక్క పేరు, వాళ్ళ యొక్క ఫోటో, తల్లిదండ్రుల యొక్క వివరాలు అలాంటివి అయితే ప్రాథమిక సమాచారం ఉంటే సరిపోతుంది. 5 ఏళ్ల తర్వాత బయోమెట్రిక్ వివరాలు సమర్పించి అప్డేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా రోజులుగా పిల్లల ఆధార్ కార్డులు జారీ ప్రక్రియ జరగటం లేదు. ఈ తరుణంలోనే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రేపటి నుంచి మనకు ఆధార్ కార్డులు జారీ చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి మనకు ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11.65 లక్షల మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ రేపటి నుంచి మంజూరు చేసేందుకు అయితే నిర్ణయం తీసుకుంది. ఇక మనం పిల్లలకి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఇవి అప్లై చేసుకోవాలంటే కూడా ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం ఉంటుంది. ఆధార్ రిజిస్ట్రేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. అందులో తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ మనకి ఫారం కావాలంటే UIDIA వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను ఆధార్ నెంబర్కు అనుసంధానించాలన్నమాట. అలానే అందుకు ఖచ్చితమైన ఫోన్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించి ఒక ఐడి ఇస్తారు. 60 రోజుల్లో అయితే మీ పిల్లలకు ఆధార్ కార్డు జారీ అవుతుంది. ఈ బ్లూ ఆధార్ కార్డ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి రుసుము అంటే మనం ఎలాంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా కొద్ది రోజుల్లో ఎదురు చూపు అనమాట. గత కొద్ది రోజులుగా ఆధార్ కార్డులు జారీ ప్రక్రియ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు రావడంతో స్పందించింది. రేపటి నుంచి ఆధార్ కార్డుల జారీకి నిర్ణయించింది. దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆధార్ కార్డు కేంద్రాలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు కూడా వెల్లడించింది. లక్షలాది మంది అయితే ఆధార్ కార్డు లేక చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంకా చాలా రష్గా ఉంటుంది. అందరూ కూడా తొందరగా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా కూడా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏది మిస్ అయినా కానీ మీ పిల్లలకైతే ఆధార్ అనేది నమోదు కాదన్నమాట. ఇక ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా ఆధార్ కార్డుల గురించి. అయితే ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. అందరు కూడా జాగ్రత్తగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని చూసుకొని తీసుకెళ్ళి అప్లై చేయండి. మన దేశం యొక్క పౌరసత్వం అనేది మన పిల్లలకు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆధార్ కార్డును అప్లై చేసుకోండి. అలానే త్వరలోనే మనకు చాలా గుడ్ న్యూస్, అది బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మనకు వాట్సాప్ ద్వారానే వస్తుందని ఒక భారీ గుడ్ న్యూస్ అయితే తెలిపింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కూడా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా తెలియకుండా ఉంటుందేమోనని ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.